నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన యొక్క ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మేము చూపించబోయేటువంటి హౌసెస్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు వెంటనే మీ యొక్క మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన యొక్క ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ హౌస్ యొక్క ఫేసింగ్ ఎలా ఉంది, లోపల ఇంటీరియర్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంటుంది, ప్లస్ ఫ్లోర్ గ్రానైట్ ఎలా వాడారు, వుడ్ వర్క్ ఎలా వాడారు, ప్లంబింగు, పిఓపి, ఫేసింగు, హౌస్కు ముందర ఉన్నటువంటి రోడ్డు ఎన్ని అడుగులు విడ్త్ ఉంటుంది, టోటల్ అన్ని విషయాలు కూడా నేను ముందు ఈ వీడియోలో మీకు చూపించబోతాను. ఎక్కడే కానీ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి డీటెయిల్గా చూడండి. అలాగే ప్రైస్ కూడా చెప్తాను, ఏ ఏరియాలో ఉందనే విషయం కూడా చెప్తాను. మీరు పూర్తిగా చూసినట్లయితేనే ఈ హౌస్కు సంబంధించినటువంటి ఒక అవగాహన మీకు ఏర్పడుతుంది. ప్లస్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఈ హౌస్ స్టార్టింగ్లో చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్లోనే పెద్ద గేటు, పార్కింగ్ కూడా ఉంటుంది. ఈ హౌస్లోనే కార్ పార్కింగ్. స్టార్టింగ్లో ఎంట్రన్స్లో చూసినట్లయితే రైట్ సైడ్ కామన్ బాత్రూము, హౌస్ పైకి వెళ్ళడానికి మెట్లు ఇలా ఉంటాయి చూడండి. టోటల్ అంతా కూడా గ్రానైట్ వాడారు, ఫ్లోరింగ్ అంతా కూడా. స్టార్టింగ్లో ఎంట్రన్స్ వాల్ టైల్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. డోర్స్ అన్నీ కూడా వుడ్ వర్క్ వాడారు, డోర్స్కి అంతా కూడా. ఇక లెఫ్ట్ సైడ్లో కొద్దిగా వెంటిలేషన్ కోసం అని చెప్పేసి ఒక అడుగు ప్లేస్ విడిచిపెట్టి హౌస్ కట్టి ఉన్నారు. ఇది బయట వరండాలో ఇది పిఓపి, పార్కింగ్ ఏరియాలో బయట టైల్స్, పార్కింగ్ టైల్స్ కూడా బాగున్నాయి. ఇక లోపలికి ఎంటర్ అయినట్లయితే హాలు, బెడ్రూము. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది బెడ్రూము. చూసినట్లయితే స్క్రోలింగ్ కబోర్డ్స్ ఉన్నాయి. బెడ్రూమ్లో పిఓపి. ఇంకా వర్క్ కొద్దిగా జరుగుతూ ఉంది, పూర్తి కాలేదు, తొందరలోనే పూర్తి అవుతుంది, 1 వీక్ అట్లా. బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది హాల్లో చూసినట్లయితే ఇది టీవీ కబోర్డు, టీవీ స్టాండ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి. ఇది ఆర్చ్. హాల్కు సెంటర్లో ఉన్నటువంటిది ఆర్చ్. ఇది ఫ్లోరింగ్ గ్రానైట్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది దేవుని రూము, పూజా గది. దేవుని రూమ్లో టైల్స్ కూడా వైట్ అండ్ గోల్డ్ కలర్ పట్టి ఉంది. చూసేది చాలా అఫీషియల్గా ఉంది చూడండి. ఇంకా అక్కడ నుంచి రైట్కి వెళ్ళినట్లయితే ఇది వంట రూము, కిచెన్ ప్లాట్ఫామ్, వంట రూమ్ కబోర్డ్స్, వెంటిలేషన్ విండో, అప్పర్ కబోర్డ్స్, మిడిల్ కబోర్డ్స్, డౌన్ కబోర్డ్స్. ఇది రోలు. ఇవి ర్యాక్స్. చూస్తున్నారు కదా, వెంటిలేషన్కు కిటికీలు కూడా, విండో చాలా పెద్దగా పెట్టారు. ఇక ఈ వంట రూమ్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వచ్చినట్లయితే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఇక్కడంతా కూడా ఓపెన్ ప్లేస్, వాష్ ఏరియా కూడా ఉంటుంది. చూడండి, వెంటిలేషన్ కోసమని డ్రిల్ బీచ్ ఉన్నారు ఇక్కడ.
వెంటిలేషన్ అంతా కూడా చాలా బాగుంది. పార్కింగ్ ఏరియా మాదిరి. ఇక్కడ వాష్ ఏరియా, ఇది వాషింగ్ మిషన్ అంతా పెట్టుకోవచ్చు. మళ్ళీ లాస్ట్లో కూడా కొద్దిగా ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేసు. ఇందులో అయితే మంచి క్వాలిటీతో ప్రతి చోట కూడా మెటీరియల్ అంతా కూడా ఫుల్ క్వాలిటీగా వాడారు. వుడ్ వర్క్ అంతా కూడా టేక్ వాడారు. చూడండి, ఆర్చ్ డిజైన్స్ అన్ని కూడా ప్లేవుడ్ చాలా మంచి చక్కని మెటీరియల్తో వాడారు. ఫ్లోర్ డిజైన్ కూడా గ్రానైట్ డిజైన్, కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇది బెడ్రూమ్ చెప్పాను కదా, రెండవ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దీనికి. ఇంకో బెడ్రూమ్కి, రెండో బెడ్రూమ్కి. టీవీ స్టాండ్ కింద కబోర్డ్స్ ఇవి. టీవీ స్టాండ్ కూడా డిజైన్ చాలా బాగుంది. అంత ఫినిషింగ్ అంతా కూడా ఫుల్ క్వాలిటీగా ఉంది. చూడండి, ఇక్కడ కొద్దిగా లైటింగ్ లేకపోవడం వల్ల కొద్దిగా డిమ్గా ఉంది. వైరింగ్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ లైటింగ్ లేదు, తొందరలోనే పూర్తవుతుంది. ఇది 2 బెడ్రూమ్స్, ఒక హాలు, దేవుని రూము, కిచెను, సిట్అవుట్, బయట వరండా. మొత్తం ఈ హౌస్ 3 సెంట్లలో ఉంది. 3 సెంట్లలో ఉంది. పిఓపి డిజైన్స్ అన్నీ కూడా రూమ్కి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా కొద్దిగా పెయింట్ వేయడం అనేది ఉంది, పెండింగ్లో ఉంది. ఆ పెయింట్ వేసిన తర్వాత వీటి యొక్క కలర్స్ అనేది ఇంకా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కొద్దిగా వర్క్ ఉండగానే నేను ఈ వీడియో మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక ఈ హౌస్ బిల్డింగ్ పైకి వెళ్ళి చూసినట్లయితే ఇవి ఎలా ఉంటుందో చూద్దాము. ఈ హౌస్కు ఫ్రంట్లో 25 అడుగుల రోడ్డు ఉంది. ఏరియా అంతా కూడా చూడడానికి బాగుంది. చూడండి, అంతా కూడా బిల్డింగ్స్ ఫుల్గా ఉన్నాయి, అఫీషియల్ ఏరియా. ఇక ఈ హౌస్ యొక్క కాస్ట్ చూసినట్లయితే టోటల్ ఈ హౌస్ మొత్తం 3 సెంట్లలో ఉంది. ఈ హౌస్ యొక్క కొలతలు చూసినట్లయితే 23కు 60 అడుగులు, వెడల్పు 23, పొడవు 60, మొత్తానికి 3 సెంట్ల దాకా వస్తుంది ఈ హౌస్ మొత్తం. ఈ హౌస్ 85 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడితే కొద్దిగా అటు ఇటుగా జరగచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా ఈ హౌస్ యొక్క అడ్రస్ చూసినట్లయితే తాడపత్రి బస్ స్టాండ్కు బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ హౌస్. ఇట్లా కడప రోడ్లోంచి కూడా 2 రూట్లు ఉన్నాయి. కడప రోడ్ నుంచి రూట్ ఉంది ఒకటి, రెండోది వచ్చేసి బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే, హౌస్ కావాలనుకున్నటువంటి వారికైనా సరే ఇది బాగా అనుకూలమైనటువంటి హౌసు. 3 సెంట్ల హౌసు ప్లస్ 85 లక్షలు కాస్ట్లోనే తక్కువలోనే దొరుకుతూ ఉంది. అందులో బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది. దీనికి తోడు ఇక్కడ ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూవే దాదాపుగా 15 నుంచి 25 లక్షల దాకా ఉంటుంది, సెంట్ ఫర్ సెంట్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా మీకేమైనా సరే ఇంకా వేరే మీకేమైనా ఫ్లాట్స్ ఉన్నా సరే, వాటిని కొనాలనుకున్నా సరే, అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా సేలింగ్ అండ్ బయింగ్ చేయిస్తాము. నమస్తే అండి.